సాహిత్య అభిమానులకి నమస్కారం. ఒక విహంగ వీక్షణంగా మనం ఆధునిక కాలంలో ఒకప్పుడు చాలా ప్రఖ్యాతి వహించి ఇప్పుడు విస్మరింపబడుతున్న, కేవలం నామమాత్రంగా తలవపడుతున్నటువంటి కొంతమంది కవుల గురించి మనం సంక్షిప్తంగా చెప్పుకుంటున్నాం. నాకు తెలిసినంత వరకు మీతో నా భావాలని పంచుకుంటున్నాను. ఎప్పట్లాగే ఆదరిస్తారని, అభిమానిస్తారని నమ్ముతూ ఈరోజు సిస్ట్ల ఉమామహేశ్వరరావు గారి గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈయన అతి నవ్యులలో అసాధ్యుడు. ఈయనకి మహేశ్వర్, వినాయక పండితుడు, ఉమా, విజయ మహేశ్వరం మొదలైన పేర్లు ఎన్నో ఉన్నాయి. గుంటూరు జిల్లా మంచాళ అగ్రహారానికి చెందిన ఉత్తమ వైదిక కుటుంబంలో జన్మించారు. ఇతని జీవితం చాలా చిత్రమైంది. విశృంఖల విహారం ఎక్కడా అంటూ లేకపోవడం కారణాలుగా యువకవులలో ఎవరికీ లేనంత స్వేచ్ఛా అనుభవాలు ఇతనికి లభించాయి. ఇతని ప్రతిభ అద్వితీయమైంది. హాస్యప్రియుడు, మంచి మాటకారి, కళాశాలల్లో పనిచేసి విద్యార్థులతోనూ, ఫార్మ్స్లో పనిచేసి ప్రజలతోనూ, సమాజంతోనూ, ఇంకా ఇతరులతోనూ ఇతడు సంపాదించుకున్న పేరు విచిత్రమైంది. అది ఇతని రచనల్లో సర్వత్రా కనిపిస్తుంది. నూతన ఛందస్సులతో ఇతడు కొత్త భాషతో అందరికీ అంతుబట్టని కవిత్వం చెప్పారు. ఆంగ్లంలో పట్టా ఉండడం వల్ల ఆ కవితా రీతులన్నిటినీ పరిశీలించి జీర్ణింప చేసుకున్నటువంటి కవి. 1931 నుంచే ఇతడు ఆ ధోరణుల్లో, అంటే పాశ్చాత్య ధోరణుల్లో రచన సాగిస్తూ వచ్చినట్టు తెలుస్తోంది. 1938 దాకా అజ్ఞాతంగానే ఉన్నాడని చెప్పాలి. అయితే నోరి నరసింహశాస్త్రి గారు అన్నట్టు రచన ముందా వెనుక అనే ఆలోచన ఎట్లా ఉన్నా సంపూర్ణమైన నవ్యత్వం ఉన్న కవి మాత్రం ఇతడే. ఇతడికి రావాల్సినంత ప్రసిద్ధి రాకపోవడానికి ఆయన అందుకు ప్రయత్నం చేయకపోవడమే కారణం అని చెప్తారు. 1938లో విష్ణుధనువు, నవమి చినుక అనే పుస్తకాలని ప్రచురించారు. శాంతిని అనే పత్రికను కొద్ది కాలం పాటు గుంటూరు నుంచి సంపాదకత్వం వహించారు. తర్వాత పత్రికల్లో కథలు, పాటలు ప్రచురిస్తూ వచ్చారు. ఇతని విష్ణుధనువు విచిత్రమైన ఖండకావ్య సంపుటి. ఇందులో ప్రేమ ఉద్భ్రాంత ప్రేమ అన్నారండి. ప్రేమ అంటే ఆత్మ నిర్వాణాన్ని ఆరాధించటే అనేటువంటి ప్రసక్తి ఈయన కవిత్వంలో కనపడుతుంది. దీనిలో కూడా ఒక నవ్యత ఉంది, వైచిత్ర్యం ఉంది, కవి ప్రతిభ కూడా మనకి కనిపిస్తోందని తల్లావచ్చుల శివశంకర శాస్త్రి గారు చెప్పారు. ఈ కవి అనూచాన సంపద కల ఉత్తమ వైదిక కుటుంబంలో పుట్టాడు. పురాణ గాథలు చాలా చదివాడు. ఫోక్లోరు, ఫోక్ సాంగ్స్ మీద పెరిగాడు. దివ్యజ్ఞాన సమాజ తీర్థయాత్రలు చేశాడు. ఒకానొక యతి దగ్గర కొంత శుశ్రూష చేశాడు. జ్యోతిష్యంలో ప్రవేశం ఉంది. ఆధ్యాత్మ రామాయణ కీర్తనలంటే అత్యంత ప్రీతి. వాగ్గేయకారకుల కృతులు వల్లవేశాడు. రిథం అంటే ఇతనికి చాలా అభిమానం. వయస్సు ఎక్కువ లేకపోయినా విచిత్రమైన అనుభవాలు ఆయన పొందాడు. కొన్ని సందర్భాల్లో గుండె బిగువు కలవాడు, తరచుగా గుండె జావ కూడా ఉన్నవాడు. ఒకప్పుడు ఇతని కవిత్వంలో తర్కదృష్టి కనపడుతుంది, మరొకప్పుడు తనకి ఎత్తొస్తే అదే ఉంటుంది. అందరిది ఒక త్రోవ అయితే ఉమామహేశ్వరరావు గారిది మరొక త్రోవ. అతి నవ్య మార్గంలో మొదట నడిచినవాడు ఈయనే అని చెప్పచ్చు. ఇతని భావన బహుముఖాల పరిగెత్తి ఎక్కడెక్కడ విషయాల్లో ఏర్చి కూర్చుతుంది. ఇతని పంక్తులలో ఎన్ని ఉపమానాలు, ఎన్ని ఉత్ప్రేక్షలు, ఎన్ని రూపకాలు కిటకిటలాడుతూ కనపడతాయి. ఈ విధంగా ఇది వింత సృష్టే. ఉపజ్ఞ అంటే స్వయంగా కొత్తదనాన్ని సృష్టించడం, ఉద్రేకం, అభినవత్వం అభిలషించే వారికి ఈయన కావ్యాల్ని చదివితే నిజంగా కడుపు నిండుతుందనే పెద్దలు చెప్తూ ఉంటారు. విశ్వనాథ లాంటి కవులు ఇతన్ని వీపు తట్టి అతి నవ్యతకు ఇతని రచనలో కొన్ని పాదాలు కూడా
ఉదహరించడం మనకి తెలుస్తూ ఉంది. విశ్వనాథ గారి కవి చాలా గొప్ప ప్రతిభావంతుడు. మనస్సులో జరుగుతున్న వికారాలు ఇంత చక్కగా ఆరోపించి చెప్పడం మికిల్ కష్టమైంది అని. ఉదాహరణకి దాగుడు మూత పదవీ మనస్సంచారములు కత్తెర పెట్టినంతెగవు ఎక్కడికేగుచుంటిరని పోవునప్పుడు అడిగినా కవి పకపక నవ్వు అక్కడ పేరు చేసి తిరన సిగ్గుచే లోనికి చొత్తురు వెంటనే ఉప్పెన వచ్చినట్టు మహర్ణవమి పిల్లల వల్లే అల్లరి చేతురు. ఈయన కవిత్వంలో మాత్రా ప్రస్తావన ఉండదు, పాదనియమము ఉండదు. కొత్త పాఠం మొదలుపెట్టినప్పుడు సర్వత్రా విశేష అర్థద్యోతకంగా మొదలు పెట్టబడింది. కానీ ప్రతి గీతంలోనూ ఒక ఊపు ఉంటుంది. ఆ ఊపు మధ్య మధ్యలో ఆగిపోతూ ఉంటుంది. ఈయన భావాలు, ఈయన సంస్కారం, ఈయన భావనాశక్తి, ఈయన కవితాశక్తి పరమోత్కృష్ట స్థితిలో ఉన్నాయి. కానీ వీటిని అన్నింటికి మించి భాషా దోషాలు ఎక్కువగా కనపడుతున్నాయని అనేకులు విమర్శించారు. పెద్ద పెద్ద రచయితలు కూడా ఈయన రచనా వైభవాన్ని గురించి చర్చిస్తూ విమర్శ చేయడం కూడా గమనార్హం. ఈయన సంగీతం, తెల్లవారి సంగీతం, మన సంగీతం, తెల్లవారి సంగీతం కూడా తెలిసినవాడు కావడం వల్ల కొంత విపరీత మార్గంలో విహరించాడు. రచనలో ఫార్మల్ బ్యూటీ తనకి ఇష్టం లేదు. ఎంతసేపటికి వక్రగతుల్లో, ఊపులో ఆయన లాస్యం చేస్తాడు అని మరికొంతమంది విమర్శించారు. ఈయన ఉమామహేశ్వరరావు గారు ప్రచ్ఛన్న ప్రవృత్తత్వాన్ని ఎవరు కాదనలేరు. ఈయన రాసిన సిపాయి కథలు వస్తువులోనూ కథనంలోనూ కావ్య మార్గానికి చెంది ఆంధ్ర కథానిక సాహిత్య విచార సందర్భాన చాలా పేరు ప్రతిష్టలు గడించి పెట్టేవిగా ఉన్నాయి. ఇతడు రాసిన కాళింగి పాటలు తెలుగు పద కవిత్వానికి నూతన అలంకారాలు అనదగినవి. పిల్లల కోసం ఈయన రాసిన పాటలు, కథలు పత్రికలలో ఎన్నో ప్రచురితమైనాయి. అవన్నీ లెక్కింపదగినవి. అయినా ఏముంది, నవ్యత ఉన్నంతగా నాజూకు లేకపోవడం మూలాన, ప్రతిభ ఉన్నంతగా భాషాపాఠము ప్రాపకం లేకపోవడం ఈయనకి ప్రాచుర్యం తన జీవిత కాలానే లభించకపోయిందని చెప్పాలని భారతిలో 1946లో వచ్చిన వ్యాసాల్లో చెప్పబడింది. క్రోడీకరించి చెప్పాలనుకుంటే సిస్లా ఉమామహేశ్వరరావు గారిని గురించి, అతని గొంతుక సొంత గొంతుకే, కానీ అది వింత గొంతుక. అతని దారి ముళ్ళదారి, అది నలుగురు నడవలేని రహదారి. ఇతని కవిత చూడచక్కని జాతి గుర్రం, అయినా అది తనకు కూడా లొంగని పెంకి గుర్రం. అతడు కవి, అతి నవ్యులలో ఇంకా నవ్యత కలిగినవాడు అని ఆరుద్ర సిస్లా ఉమామహేశ్వరరావు గారు చెప్పిన మాట అక్షర సత్యం. ఈయన ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, విష్ణుధనువు, నవమి చిలుక, ఇవి రెండు చాలా ప్రసిద్ధం చెందినటువంటివి. విష్ణుధనువు ప్రణయ కావ్యం. భావకవుల ప్రణయ కవిత్వానికి ఇది భిన్నంగా ఉంటుంది. తల్లిగా, చెల్లెలిగా, సాలగ్రామ సీతగా, క్షేత్రవతిగా, స్త్రీగా భావించబడ్డ సీత తన ప్రేయసి అని, తాను రాముణ్ణని ప్రకటించుకున్నాడని మరికొంతమంది అభిప్రాయం. ఆత్మనిర్వాణమే ఆరాధించుట అది ప్రేమని ఈయన అభిప్రాయం. ప్రేయసి నిందలచి వాల్గన్నుల నిలిచి వలచి వెన్నెలై నా మనసు గంధర్వ దేవతల జగతిలో ముత్యాల ముగ్గులకు చంద్రికల చేమంతి వనములో వాలాడి పల్లవి వల్లవి రాగములు తీయ దేవతలు జాలితో వెల్లువలైనా సరే అని సిస్లా భావించిన రాముడు కూడా ఒకడు కాదు, నాకు నేనే రావణుడనేమో అని అణచిన అణగక చంచలమైన దశముఖాల చూట్కులు నిగిడించున చిత్రముపై నీ చిరువీక్షణ కటాక్షములు కటారిపోటులు అని చెప్పుకుంటూ ఓ చోట రాముడిని చెప్పుకుంటాడు, మరొక చోట కృష్ణుడిని చెప్పుకుంటారు, మరొక చోట శివుడు అంటారు, మరొక చోట ప్రవరాఖ్యుడు అంటారు. ఇవన్నీ కూడా రకరకాల అభిప్రాయాలని రేకెత్తి విమర్శకి గురైనటువంటివి. ఈ కావ్యం నిండా ఉమామహేశ్వరరావు గారు
తాను చదివిన పురాణ గాథలన్నింటిలోనూ ఆ ప్రతీకలనన్నింటినీ కలగాపులగం చేసి కేవలం పౌరాణిక సంకేతాలుగానే కాకుండా చరిత్రను కూడా తలుచుకుంటారు. తన కాలంలో ఇతర కవులు రాష్ట్రగానంతో ఆంధ్ర ప్రశస్తి, దేశభక్తి ప్రబోధిస్తూ ఉంటే తనలో ప్రేమతోనే వాటిని ఇముడ్చుకోగలిగిన శక్తి శిష్ట్ల విష్ణుధనువు ప్రధానంగా సంప్రదాయ ప్రేమ ప్రతాపం ఉన్నటువంటి గేయ సంపుటి. భావకవుల ప్రణయాన్ని కొత్త ఛందస్సులో తొడగడానికి ప్రయత్నించారని నారాయణ రెడ్డి గారి అభిప్రాయం. నవమి చిలుక కులుకుతూ పలికింది, పలుకులో నవ్య కవిత్వం రాలింది, నవ్య కవిత్వం ఇది నూతనంలో బహునూతన కవిత్వం, అందుకనే ఇది పూర్వ కవిత్వం కాదు, ఇది నవ్య కవిత్వము కాదు, ఇది భావ కవిత్వము కాదు, అందం ప్రహ్లాద కవిత్వమని. అందం ఆదరిద్దాం, నవమి చిలుక పలికింది ప్రహ్లాద కవిత్వం అని తన గురించి తానే నవమి చిలుకలో ఈయన చెప్పుకున్నారు. విష్ణుధనువులో విశ్వనాథ వారి సమీక్ష ఉంటే నవమి చిలుకలో గోపీచంద్ గారి సమీక్ష ఉండడం విశేషం. నవమి చిలుకలో ఉన్న 18 ఖండికలు కొన్ని పద్యపాదాలలాగా ఉంటాయి, కొన్నేమో గీతికలాగా ఉంటాయి, కొన్ని వచనాల్లాగా ఉంటాయి. అందుకని గోపీచంద్ గారు ఈ కవిత్వంలో బూర్జువా వాసన, యాస కూడా కనిపిస్తున్నాయని విమర్శించారు. స్త్రీ జీవితంలో శిష్ట్ల వాస్తవానికి చేరువుగా వెళ్ళాడని అనేక ప్రశంసలు కూడా ఉన్నాయి. తూర్పు తెల్లారింది, వాన వెలిసింది, అమ్మపోయే మందెట్టుకురాయే, కాస్త డబ్బైనా లేదు, కాసైనా లేదు, కాత్త కూత్తేకైతే డాక్టర్ రాడే అని బీదమందు అనే కవిత్వాన్ని మామూలు రాశారు వాడుక భాషలో. అతి నవ్య కవిత్వానికి శిష్ట్ల ఆద్యుడని అనేకుల యొక్క అభిప్రాయం. ఆరుద్ర దాన్ని చారిత్రక సత్యంగా సమర్థించారు. కురుగంటి వారు తమ నవ్యాంధ్ర సాహిత్య వీధుల్లో ఒక ప్రత్యేకమైన అగ్రగణ్యమైన కవిత్వంగా, ఒక స్వేచ్ఛా ప్రవృత్తి గల కవిగా శిష్ట్ల ఉమామహేశ్వరరావు గారిని కీర్తించారు. దాన్ని పిల్లల మరి వారు సమర్థించారు కూడా. శ్రీశ్రీ కూడా ఐ వాజ్ రియల్లీ ఇన్స్పైర్డ్ అన్నట్ట శిష్ట్ల వారి కవిత్వాన్ని విని. వచన కవిత్వానికి కూడా శిష్ట్లాయే ఆద్యుడని చాలామంది చెప్తూ ఉంటారు. 40 సంవత్సరాలకే కన్నుమూయకుండా ఉంటే కవిత్వంలో మరింత పేరు సంపాదించి ఉండేవాడేమో అని కవితాలోకం ప్రస్తుతించింది. వచన కవితకు షష్ఠి పూర్తయిన సందర్భంగా 1968లో ఏటుకూరి ప్రసాద్ గారు శిష్ట్ల కవిత్వం సమాలోచనం, అది విష్ణుధనువు నవమి చిలుకల మీదుగా పుస్తకంగా ప్రచురించి శిష్ట్ల సాహిత్యానికి ఈ తరాన్ని చదివేలాగా అందించేలాగా చేశారు. మనం ఎంతో స్వేచ్ఛాభావాలు కలిగిన శిష్ట్ల వారిని ఈనాడు మనం నామమాత్రంగా కూడా తలుచుకోకపోవడం చాలా విచారకరం. మరి ఎంతమందో ఇట్లా మరుగున పడిన వాళ్ళు ఉన్నారు. నవ్యాతి నవ్యుల్లో నవ్యుడు, ఆ కాలంలోనే ప్రాచీనంలో ఉంటూ అత్యాధునికత్వాన్ని సంపాదించుకొని ఆయన ఆర్మీలో కూడా పనిచేశారని చెప్పబడింది. ఆ సైన్యంలో చేరి విచిత్రమైన అనుభవాలు సంపాదించుకొని సిపాయి కథలు, ఆయన కొత్త కొత్త అలంకారాలతో కాళింగి పాటలు ఇవి రాయడం ఒక గొప్పతనం. ఆంగ్ల సాహిత్యంలో ఎంఏ చదవడం వల్ల ఆ ఆంగ్ల సాహిత్యపు పోకడల్ని ఈయన చాలా బాగా అవగతం చేసుకొని తన కావ్యంలో, తన కవిత్వంలో, తన ఖండికల్లో ప్రవేశపెట్టడానికి చూసుకున్నారు. కానీ ఆయన ఒక నియమానికి కట్టుబడల. ఒక ఛందస్సు లేదు, ఒక సరైన భాష లేదు, భావ వ్యక్తీకరణ కూడా సరిగ్గా లేదనే అనేకులు విమర్శించారు. కానీ కొత్తదనాన్ని ప్రవేశపెట్టాడు. అనేక కవులని ఈయన తన కవితా ఖండికలతో ఇంచుమించు మెస్మరైజ్ చేశారని చెప్పబడుతోంది. ఇటువంటి మహానుభావులు మనకి కోకొల్లలుగా కవితా శాఖలలో కనిపిస్తారు. అది మనం తవ్వి చూస్తే తప్ప వారి పాండిత్యం, ప్రతిభ, వాళ్ళల్లో ఉన్న కొత్త కొత్త ఆలోచనలు మనకి తెలియవు. అందుకనే సాహిత్యం మరుగున పడిపోతోంది. అద్భుతమైన సాహితీ రీతులన్నీ కూడా
అణగారిపోతున్నాయి. దాన్ని నిలబెట్టడానికి చేసినటువంటి ప్రయత్నం ఆర్జనలో బాగా వెళ్ళిపోతున్నాయి. ఇంచుమించు కాలిపోతున్నాయనే చెప్పాలి, నాశనం అయిపోతున్నాయనే చెప్పాలి. నామమాత్రంగా మనం స్మరించుకోవడానికి కొంత మనకి ఆధునికులు చేసినటువంటి ప్రయత్నం ఏటుకూరి ప్రసాద్ గారిలాగా ఆ ప్రయత్నాలు కాస్త దిగ్మాత్రంగా మన సిస్లా ఉమామహేశ్వరరావు గారి కవితా ధోరణి తెలుసుకోవడానికి ఎంతమంది ప్రయత్నం చేస్తారండి. మనం ఏదో ఇంకా పట్టుకొని వేళ్లాడుతున్నాం కాబట్టి సాహిత్యాన్ని గురించి చెప్పుకోవాలని, మనం విస్మరించినటువంటి మహాకవుల గురించి కొంచెమైనా స్మరించుకుందాం అనేటువంటి నా ఈ చిన్ని ప్రయత్నం మీకు నచ్చితే అంతే చాలు. నాకు సెలవు.